2026లో ఇన్వెస్ట్ చేయాలంటే అదొక పెద్ద సవాలు. ఒకవైపేమో మార్కెట్ దూసుకెళ్తోంది, కానీ అదే సమయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒక చిన్న టెన్షన్. సో ఈ కన్ఫ్యూజన్లో మన డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా చెప్పాలంటే ఎలా పెంచుకోవాలి, ఈరోజు ఈ విషయం గురించే మనం మాట్లాడుకుందాం. ప్రముఖ ఆర్థికవేత్త సిమోనా మకూటా ఒక మాట చెప్పారు. అదేంటంటే, గ్లోబల్ ఎకానమీ పెరుగుతుంది, కానీ అనిశ్చితి మాత్రం మనతోనే ఉంటుంది అని. ఇది మన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది కదా. అంటే అవకాశాలైతే బోలెడున్నాయి, కానీ అంతే జాగ్రత్తగా అడుగులు వేయడం కూడా చాలా అవసరమన్నమాట. సరే, ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్లో వెళ్దాం. ఫస్ట్, అసలు ఇన్వెస్టర్ల డైలమా ఏంటో చూద్దాం. ఆ తర్వాత 2 దారులున్నాయి. ఒకటి సింపుల్గా మార్కెట్తో పాటే వెళ్లడం, రెండోది యాక్టివ్గా ఇన్కమ్ కోసం వేటాడటం. వీటి తర్వాత వీటన్నిటినీ మార్చేస్తున్న ఆ ఏఐ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకుని ఫైనల్గా కొన్ని ముఖ్యమైన విషయాలతో ముగిద్దాం. రండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి భాగం ఇన్వెస్టర్ల సందిగ్ధత. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తుందనే నమ్మకం బలంగా ఉంది, కానీ మరోవైపు స్టాక్ మార్కెట్ ధరలేమో ఆకాశంలో ఉన్నాయి, ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటాయోనన్న భయాలు కూడా మనల్ని వదలట్లేదు. ఇప్పుడు మార్కెట్లో 2 విరుద్ధమైన శక్తులు పనిచేస్తున్నాయి. పైకి చూస్తే ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే గ్లోబల్ టెన్షన్స్, వడ్డీ రేట్ల ప్రభావం ఇలాంటివన్నీ ఒక రకమైన ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అందుకే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం ఇప్పుడు అంత కష్టంగా మారింది. మరి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ఉన్న మొదటి దారి ఏంటి? అదే ఈ ప్యాసివ్ మార్గం. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అండి. మార్కెట్ని బీట్ చేయడానికి ట్రై చేయకుండా మార్కెట్తో పాటే వెళ్ళిపోవడం. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇండెక్స్ ఫండ్ అంటే చాలా సింపుల్. ఇది మార్కెట్ను గెలవాలని చూడదు, జస్ట్ మార్కెట్ ఇచ్చే యావరేజ్ రిటర్న్ని మనకు అందిస్తుంది, అంతే. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక సరదా క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇలా ఊహించుకోండి. నిఫ్టీ 50 స్టాక్ మార్కెట్ అనేది మన ఇండియన్ క్రికెట్ టీం లాంటిది. ఇక్కడ మనం ఏ ఒక్క ప్లేయర్ సెంచరీ కొడతాడని బెట్ కాయట్లేదు. అలా కాకుండా మొత్తం టీం గెలుస్తుందని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాం. టీం గెలిస్తే మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఇండెక్స్ ఫండ్ చేసేది కూడా సరిగ్గా ఇదే. సింపుల్గా చెప్పాలంటే మొత్తం మార్కెట్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నామన్నమాట. అసలు ఈ విధానం ఎంత పాపులర్ అవుతుందో చూడండి. 10 ఏళ్ల క్రితం ప్యాసివ్ ఫండ్స్లో ఉన్న డబ్బు కేవలం 4%. కానీ ఇప్పుడు మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో 17% పైగా వాటా వీటిదే. దీని అర్థమేంటి? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ను గెలవడం కంటే మార్కెట్తో ప్రయాణించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే, మార్కెట్తో పాటే వెళ్లడం ఒక దారైతే, దానికి పూర్తిగా ఆపోజిట్లో ఇంకో దారి కూడా ఉంది. అదే యాక్టివ్ మార్గం. అంటే రెగ్యులర్గా మనకు డబ్బులొచ్చేలా మంచి రాబడినిచ్చే స్టాక్స్ను వెతికి పట్టుకోవడమన్నమాట. ఈ స్ట్రాటజీలో మనం ఎక్కువ డివిడెండ్లు ఇచ్చే కంపెనీలను టార్గెట్ చేస్తాం. అంటే ఆ కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని డైరెక్ట్గా మనకే ఇస్తాయి. ఇది మనకు నెల నెల వచ్చే జీతం లాంటిది. మన పోర్ట్ఫోలియోకి ఒక స్టెడీ క్యాష్ ఫ్లో ఇస్తుంది. ఉదాహరణకి ఏరిస్ క్యాపిటల్ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యతరహా కంపెనీలకు ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. ఈ కంపెనీలో అందర్నీ ఆకర్షించే విషయమేంటో తెలుసా? దాని డివిడెండ్ ఈల్డ్ దాదాపుగా 9.4%. ఒక్కసారి ఆలోచించండి, చాలా ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఇది ఎంతో ఎక్కువ. అంటే మన పెట్టుబడిపై స్టెడీగా మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. కానీ కేవలం ఎక్కువ రాబడి వస్తే సరిపోదు కదా, అది నమ్మకంగా కూడా ఉండాలి. ఏరిస్ క్యాపిటల్ గత 65 త్రైమాసికాలుగా, అంటే సుమారుగా 16 సంవత్సరాలుగా తన డివిడెండ్ను తగ్గించలేదు, పైగా పెంచుతూనే వస్తోంది. సో రెగ్యులర్ ఇన్కంపై ఆధారపడేవాళ్లకి ఈ స్థిరత్వం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, వందల కొద్ది కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్తో పాటు సేఫ్గా ప్రయాణించడం. ఇది ప్యాసివ్ మార్గం. రెండోది, కొన్ని సెలెక్టెడ్ హై ఇన్కమ్ స్టాక్స్ను ఎంచుకుని ఎక్కువ రాబడి కోసం ప్రయత్నించడం. ఇది యాక్టివ్ మార్గం. ఇందులో ఏది కరెక్ట్ అనేది మన లక్ష్యాలు, మన రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు వరకు మనం 2 దారుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ.
మనం ప్యాసివ్ మార్గాన్ని ఎంచుకున్నా సరే, యాక్టివ్ మార్గాన్ని ఎంచుకున్నా సరే, ఈ ఒక్క ట్రెండ్ను మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయలేం. ఏఐ అనేది ఇప్పుడు కేవలం ఒక టెక్నాలజీ సెక్టర్ మాత్రమే కాదు, ఇది మన ఎకానమీ మొత్తాన్ని నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్లా తయారైంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తున్నాయి, వాటి లాభాలు ఎక్కడ్నించొస్తున్నాయి అనేదాన్ని ఏఐ శాసిస్తోంది. ఇది ప్రతి ఇండస్ట్రీలోకి దూసుకుపోతోంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేవలం 7 అతిపెద్ద టెక్ కంపెనీలు 2026లో ఏఐ మీద ఎంత ఖర్చు చేయబోతున్నాయో తెలుసా? ఏకంగా $520 బిలియన్. ఈ మొత్తం కొన్ని చిన్న దేశాల జీడీపీ కంటే కూడా చాలా ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఒకే చోట ఇన్వెస్ట్ అవుతుంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కదిలించకుండా ఎలా ఉంటుంది? ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2025 నుంచి 2026కి జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఈ కంపెనీల ఖర్చు ఎంత వేగంగా పెరిగిందో చూడండి. ఇది మామూలు ట్రెండ్ కాదు, ఇది ఒక సునామీలా వస్తోంది. ఈ వేగాన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సరే, మనం ఇప్పటివరకు మార్కెట్ కన్ఫ్యూజన్ గురించి, 2 వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ దారుల గురించి, ఇంకా ఏఐ ప్రభావాన్ని గురించి చూశాం. వీటన్నిట్నించి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన పాఠాలేమిటి ఒకసారి చూద్దాం. సో 2026 కోసం మన బ్లూ ప్రింట్ ఇది. ఫస్ట్, ఎకానమీ పెరుగుతున్నా కూడా మార్కెట్లో అనిశ్చితి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సెకండ్, మార్కెట్తో పాటు సింపుల్గా తక్కువ ఖర్చుతో వెళ్లాలంటే ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్. థర్డ్, కాదు మనకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే హై డివిడెండ్ స్టాక్స్ను వెతికి పట్టుకోవడం అనేది ఒక ఫోకస్డ్ స్ట్రాటజీ. కానీ ఈ అన్నిటికంటే ముఖ్యమైనది, మనం ఏ దారి ఎంచుకున్నా ఏఐ అనే ఒక పెద్ద శక్తి మన ప్రయాణాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది. చివరిగా మనందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న, 2026 పరిస్థితులను బట్టి మన స్ట్రాటజీ మార్కెట్ను సొంతం చేసుకోవడానికా లేక మార్కెట్ను ఓడించడానికా? ఈ ప్రశ్నకు మన సమాధానమే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని డిసైడ్ చేస్తుంది.